నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో బడ్జెట్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాదాపు 3,20,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసరి. అయితే ఆయన అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో గత ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం శ్రీలంక అయిపోయింది, హిరోషిమా నాగసాకిలా అయిపోయింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ మేము బతికిస్తూ ఉన్నాం, దివాలా తీసినటువంటి రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే విధంగా కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ప్రధానంగా సూపర్ 6 హామీలకు సంబంధించి అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూటమి చెప్తుంది. దానికి అనుగుణంగానే 4-5 హామీలకు కూడా బడ్జెట్లో కేటాయింపులు కూడా జరుగుతూ వచ్చాయి. అయితే వైసీపీ మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది ఈ బడ్జెట్కి సంబంధించి. గతంలో మేము 2,40,000 కోట్లు 2,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితేనే అప్పులు చేసేశారు, ఆంధ్రప్రదేశ్ని అధోపాతాలానికి తొక్కేశారని ఆరోపణలు చేస్తున్నప్పుడు దాదాపు 3,20,000 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ని ఇప్పుడు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలు ఎలా చేస్తారు? అప్పులే పుట్టట్లేదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు కదా, మరి ఈ 8 నెలల్లోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు ఎలా చేశారంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు అలాగే ప్రజా చైతన్యం ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే సార్. ఏంటి మీరేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రము, శ్రీలంక అయిపోయింది, హిరోషిమా నాగసాకి అయిపోయింది, అన్నీ అయిపోయినాయని చెప్పేసి అన్నీ చేసేసారంట మీరు. కూటమి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని బ్రతికిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. నేను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మీరు వినే ఉంటారు. సుదీర్ఘంగా 3,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ని నిన్న ప్రవేశపెట్టారు. దాంట్లో ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేశారు కూడా మీరు చూశారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ అశోక్ గారు, మీరు ఎం ధర్మరాజు ఎంఏ అని చెప్పి మోహన్ బాబు గారిది ఒక సినిమా ఉంటుంది సార్, అది చూస్తుంటే భలే ఒక డైలాగ్ ఉంటుంది సార్. అందులో డైలాగ్ ఏంటంటే, మోహన్ బాబు గారు కైకాల సత్యనారాయణ గారి దగ్గరకు వచ్చి ఏమంటారంటే, సంభవామి యుగే యుగే అంటాడు సార్. కైకాల సత్యనారాయణ గారు సీరియస్ గా దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. ఏమో నాకేం తెలుసు అండి, గుళ్ళో పూజారి అన్నాడు, నేనన్నాను అంటారండి. అలాగా పయ్యావుల కేశవ్ గారే కాదండి, ఏపీకి చెందినటువంటి మంత్రులు, అదే విధంగా జనసేన పార్టీకి చెందిన మంత్రులు, వాళ్ళ నాయకులు, వాళ్ళ అధికార ప్రతినిధులు, ఆఖరికి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, హిరోషిమా అయిపోయింది, నాగసాకి అయిపోయింది అని చెప్పి మాట్లాడతారు. ఎట్లా అయిందిరా అంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎట్లా అయిందిరా అంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు చెప్పే ఒకే ఒక డైలాగ్ ఏంట్రా అంటే, ఎట్లా అయిందంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము చెప్పామంటారు సార్. కానీ వాళ్ళు చెప్పిన బడ్జెట్ లెక్కలు మాత్రం వేరే ఉండేది సార్. ఇది వాళ్ళు నిన్న పెట్టిన బడ్జెట్ సార్. ఇది వాళ్ళు నిన్న పెట్టిన బడ్జెట్. నేను వాళ్ళ బడ్జెట్ లోనే మాట్లాడుతున్నాను సార్. సార్, రాష్ట్రం వాళ్ళు చెప్పినట్టుగా 10 లక్షల కోట్లు అప్పు అని ఇప్పుడు అంటున్నారు సార్. ఇంతకు ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నారు సార్. తర్వాత 12 లక్షల కోట్లకు వచ్చారు సార్. తర్వాత 10 లక్షల కోట్లకు వచ్చారు. తర్వాత 9.5 లక్షల కోట్లకు వచ్చారు సార్. అసలు నిజంగా రాష్ట్ర అప్పు ఎంత అనేది కూడా ముందుకెళ్దాం సార్. నిన్న వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్ ఇది. ఇది ఒక్కసారి చూడండి సార్. జస్ట్ వాల్యూమ్ నెంబర్ 5 సార్. అపెండిక్స్ 2 స్టేట్మెంట్ షోయింగ్ ద డెట్ పొజిషన్. ఇవ్వండి సార్. దీని ప్రకారం ఓపెన్ మార్కెట్ లోన్స్ ఏంటి సార్? రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు 31/3/2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు గురించి వాళ్ళు రాశారు సార్. వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్ దాంట్లో ఏం చెప్పారు వాళ్ళు క్లియర్ గా? ఓపెన్ మార్కెట్ లోన్స్, లోన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, లోన్స్ ఫ్రమ్ అటానమస్ బాడీస్, స్పెషల్ సెక్యూరిటీస్ అండ్ అవుట్ స్టాండింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇంక్లూడింగ్ ఓవర్ డ్రాఫ్ట్స్ అన్ని కలిపి ప్రత్యక్ష రుణాలు అంటే పబ్లిక్ డెట్ 4,21,201 కోట్ల రూపాయలు అని చెప్పారు సార్. సో వినండి సార్, ఇది వాళ్ళు పెట్టినటువంటి డాక్యుమెంట్. సో దీనికి వచ్చే పక్కన పెట్టండి సార్. దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు కార్పొరేషన్ లోన్స్ అంటున్నారు సార్. కార్పొరేషన్ లోన్స్ కూడా సార్, కార్పొరేషన్ లోన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే నాటికి కార్పొరేషన్ లోన్స్ కూడా ఎంత ఉన్నాయని చూసుకుంటే సార్, ఏదైతే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ ఉంటాయి సార్, కార్పొరేషన్ కి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన లోన్స్ ఎంత ఉన్నాయిరా అంటే 1,54,297 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. ఇక నాన్ గ్యారంటీడ్ కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి సార్. నాన్ గ్యారంటీడ్ కార్పొరేషన్ లోన్స్ కూడా 63,783 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. ఇక డిస్కమ్లు ఏపీ డిస్కమ్ల అప్పు 11,603 కోట్ల రూపాయలు సార్. ఇలా మొత్తంగా ఈ అప్పు వాళ్ళు చూపించిన 4,20,000 కోట్ల రూపాయల అప్పు. నెక్స్ట్ కార్పొరేషన్ల అప్పు. ఇవి రెండు కలుపుకుంటే రాష్ట్ర అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి
6,51,385 కోట్ల రూపాయలు అని చెప్పి వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంది సార్. అవును. మరి ఎక్కడ సార్ 14 లక్షల కోట్ల అప్పు, ఎక్కడ సార్ 12 లక్షల కోట్ల అప్పు, ఎక్కడ సార్ 10 లక్షల కోట్ల అప్పు? వాళ్ళు చేసే ఇంకో దుర్మార్గమైన దుష్ప్రచారం ఏంటో సార్, ఈ 6,83,000 కోట్ల రూపాయలు, 6,51,000 కోట్ల రూపాయలు అప్పు ఏదైతే ఉందో ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారని మాట్లాడతారు సార్. లేదు కదా, అంత ముందు వాళ్ళు 5 ఏళ్ళు పాలించారుగా. దాంట్లో కూడా నిజం తెలియాలి కదా సార్. రాష్ట్ర విభజనతో పాటుగా మనకు వారసత్వంగా వచ్చినటువంటి అప్పు 1,40,717 కోట్ల రూపాయలు. అంటే డైరెక్ట్ డెట్ ఏదైతే పబ్లిక్ డెట్, కార్పొరేషన్ గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్, ఏపీ డిస్కమ్ అన్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు 1,40,000 కోట్ల రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ మాకిచ్చినటువంటి అప్పు 3,90,247 కోట్ల రూపాయలు. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కోవిడ్ లాంటి పరిస్థితులు లేవు, అయినా సరే ఆయన చేసినటువంటి అప్పు 2,50,000 కోట్ల రూపాయలు. కోవిడ్ లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, గ్రామ గ్రామాల సచివాలయాలు, గ్రామ గ్రామాల నాడు నేడు స్కూళ్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, అదే 17 మెడికల్ కాలేజ్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఏదైతే నాడు నేడు హాస్పిటల్స్, ఇన్ని డెవలప్ చేసుకుంటూ కూడా 3 ఫినాన్షియల్ కారిడార్స్, ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 2,61,138 కోట్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 10 లక్షల కోట్లు అంటున్నారు కదా, దానికి మీ డాక్యుమెంట్ ఏది? మీరు ఇచ్చిన డాక్యుమెంటే ఇది, మీ బడ్జెట్ లెక్కలు, మీ కాగ్ లెక్కలు. మరి ఎందుకని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు? ఇది రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించడం కాదా? మీరు చేస్తున్న దుష్ప్రచారం వల్ల రాష్ట్రం అప్పులమయమైపోయింది, రాష్ట్రం అప్పులు కుప్పైపోయింది అని చెప్పి మీరు చెప్పే దుష్ప్రచారం వల్ల పెట్టుబడిదారులు కూడా ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి భయపడతా ఉన్నారు. అమ్మో రాష్ట్రం దివాలా తీసిందంటే ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకని? మీ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం మీరిచ్చే తప్పుడు స్టేట్మెంట్ల వల్ల ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఆర్థికవేత్తలు ఉంటారు కదా, మరి ఈ డాక్యుమెంట్ తోటి మాట్లాడదాం రండి. ఊరికే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, అప్పులం అయిపోయింది అని చెప్పి పడికట్టు మాటలు వాడి జనాల మెదళ్లలో ఎందుకు విషం నింపుతున్నారు? ఎందుకు అబద్ధానికి రెక్కలు గట్టి ప్రచారం చేస్తా ఉన్నారు? ఈ గోబెల్స్ ప్రచారానికి డబ్బు ఖర్చు చేసి ఎందుకు డబ్బును కూడా వృధా చేస్తా ఉన్నారు? దానికి సమాధానం చెప్పమంటే ఎవరు చెప్పరు సార్. ఇంకొకటి సార్, 5 ఏళ్లలో కోవిడ్ లాంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం హిరోషిమా లాగా అనుబంబ పన్నట్టు తయారైతే, మరి చంద్రబాబు నాయుడు గారు సార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది సార్. ఇది కూడా ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ సార్. అవును, ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ లో వెరీ క్లియర్ గా వీళ్ళు 10 నెలల్లో తెచ్చిన అప్పు 97,352 కోట్ల రూపాయలు సార్. 10 నెలల్లో ఇది డైరెక్ట్ డెట్ సార్, డైరెక్ట్ గా తీసుకొచ్చింది పబ్లిక్ డెట్. ఇది పబ్లిక్ డెట్. దీనికి తోడుగా రేపు 4వ తారీఖు అంటే రేపు మంగళవారం రోజు ఇంకో 3,600 కోట్ల రూపాయలు అదనంగా తెస్తున్నారు. అంటే మొత్తంగా ప్రత్యక్ష రుణమే ఏడాది దాటక ముందే 1,00,000 కోట్లు దాటిపోయింది. మరి ప్రత్యక్ష రుణం కాకుండా అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చే అప్పు, అమరావతి కోసం హడ్కో నుంచి తీసుకొస్తున్న అప్పు, అమరావతి కోసం జర్మనీ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్న అప్పు, అదే విధంగా మార్కెట్ నుంచి, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి, అదే విధంగా ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి, వీటన్నిటి నుంచి మీరు తీసుకొస్తున్న అప్పు మొత్తం లెక్కేస్తే ఏడాది దాటక ముందే 1,00,000 కోట్లు అవుతుంది. మరి వచ్చే ఏడాదికి కూడా ఇక్కడ చూడండి సార్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్. లాస్ట్ పాయింట్ సార్, బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26కి సంబంధించి 1,03,600 కోట్ల రూపాయలు మేము వచ్చే ఏడాదికి తేబోతున్నాం. అంటే 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు దాటిపోతుంది. ఎస్, 2 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లు దాటిపోతుంది సార్. మరి 5 ఏళ్లలో కోవిడ్ లాంటి పరిస్థితులను కూడా తట్టుకొని ప్రజా సంక్షేమం దండిగా చేసి చెప్పిన హామీలను తూచా తప్పకుండా 95% నెరవేర్చి అభివృద్ధితో పాటుగా సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా పరుగులెత్తించి మేము రాష్ట్రాన్ని విధ్వంసం చేసి హిరోషిమాన్ చేసి ఉంటే, మరి సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధిని గాలికి వదిలేసి మరి మీరు తీసుకొస్తున్నటువంటి 2.5 లక్షల కోట్లు కేవలం 2 సంవత్సరాల్లో తెస్తున్నారు అంటే, మరి అప్పుడు ఆ ఒక్క అనుబాంబు పడి ఉంటే ఇప్పుడు మరి రాష్ట్రం మీద ఎన్ని అనుబాంబులు పడుతున్నట్టు పయ్యావుల కేశవ్ గారు.
రాష్ట్ర ప్రజల నెత్తిన ఎంత అప్పు రుద్దుతున్నట్టు పయ్యావుల కేశవ్ గారు. ఇది కాదా విధ్వంసం? ఇప్పుడు కాదా రాష్ట్రం శ్రీలంక? ఇప్పుడు కాదా రాష్ట్రం జింబాబ్వే? ఇప్పుడు కాదా రాష్ట్రం వెనుజులా? ఇప్పుడు కాదా రాష్ట్రం సోమాలియా? వాళ్ళు ప్రచారం చేశారు, మీరు ప్రచారం చేసుకోలేకపోయారు, అంతే తేడా సార్. ఎక్కడున్నారు సార్? ఇప్పుడు అద్దె కోట్లు వేసుకొని వచ్చి మీడియాలో కూర్చునే ఆర్థికవేత్తలు ఎక్కడికి పోయారు? ఎక్కడున్నారు సార్? ఏదైతే ఎడిటోరియల్స్ కాలమ్స్ రాసే ముసుగు ఆర్థికవేత్తలు ఎక్కడికి పోయారు సార్? ఎక్కడున్నారు సార్? రోడ్డు మీదకి వచ్చి గుండెలు బాదుకొని రాష్ట్ర అప్పు గురించి మాట్లాడే సామాజిక వేత్తలు ఎక్కడికి పోయారు సార్? సో 2.5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం రాష్ట్ర బ్రాండ్ ని దెబ్బతీసిన మీరు ఈ రోజు కూడా మళ్ళీ అదే మాటలు, మంగళవారం మాటలు అంటారు సార్. వీటిని వాళ్ళు చెప్పినటువంటి హామీలను నెరవేర్చే సత్తా లేక, బడ్జెట్ ని ఎలా పెట్టాలో తెలియక, అసమర్థులు దద్దమ్మ ప్రభుత్వం కాబట్టి ఏడాది దాటినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద. అదే నిన్న బడ్జెట్ ప్రకటన చేసిన ప్రతిసారి కూడా కనీసం ఒక 30-40 సార్లన్నా జగన్మోహన్ రెడ్డిని తలుచుకొని ఉంటారు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తిట్టడమో లేదంటే ఆయన ఎక్కువ విమర్శలు చేయడం కూడా చూస్తూ వచ్చాము. ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు వస్తుంది బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా? సార్ బడ్జెట్ ప్రసంగంలో పూర్తిగా ఆత్మస్తుతి పరనింద. చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం, పవన్ కళ్యాణ్ గారిని పొగట్టం, లోకేష్ గారిని పొగట్టం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్పిస్తే ఈ లెక్కల్లో ఎక్కడైనా సార్ ఇంకా దారుణమైన అంశం ఏంటంటే సార్, మీకు ఈ బడ్జెట్ ప్రతుల్లో మళ్ళీ జిమ్మిక్కులు కనిపిస్తా ఉంటాయి సార్. ఎంత జిమ్మిక్కులు కనిపిస్తా ఉంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాంట్ నీడ్స్ ఏం తేలేదు, రాష్ట్రం అందుకే వెనకబడిపోయింది అన్నారు సార్. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ సార్, కేంద్రం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తెచ్చాడు అయితే సార్. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ సార్ వినండి సార్. సో దీంట్లో పేజ్ నెంబర్ 9 సార్. పేజ్ నెంబర్ 9లో పాయింట్ నెంబర్ 4 గ్రాంట్ నీడ్స్ అని ఉంటుంది సార్. 2023-24 సంవత్సరానికి గాను గ్రాంట్ నీడ్స్ తీసుకొచ్చింది ఏంటంటే 34,700 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గ్రాంట్ నీడ్స్ తీసుకొచ్చింది సార్. కానీ కూటమి కదా సార్, అమిత్ షా తోటి, నరేంద్ర మోడీ గారితో, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా సార్. పవన్ కళ్యాణ్ గారు అడిగితే తల తీసి మరి అని చేతిలో పెడతారు కదా సార్, అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా సార్. కానీ వాళ్ళు తెచ్చింది ఎంతో తెలుసా సార్? వాళ్ళు 24-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఎంత తెస్తామని రాశారంటే 30,000 కోట్లు తెస్తామని రాశారు సార్. కానీ నేటి వరకు తెచ్చింది ఎంతో తెలుసా సార్? 21,000 కోట్ల రూపాయలు సార్. అంటే మీరు మోడీ గారితో, అమిత్ షా గారితో ప్రభుత్వాన్ని పంచుకుంటున్నారు, ఆ ప్రభుత్వానికి బేషరతుగా సపోర్ట్ చేస్తున్నా సరే మీరు మాకంటే దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు గ్రాంట్ నీడ్స్ రాష్ట్రానికి తక్కువ తెచ్చారంటే ఇది రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహం కాదా? గ్రాంట్ నీడ్స్ అంటే తిరిగి కట్టాల్సిన పని లేదు. అవును, కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు గ్రాంట్ నీడ్స్ లో తిరిగి కట్టాల్సిన పని లేదు, రాష్ట్రానికి గ్రాంట్స్ గా వచ్చాయి. వాటిని మాత్రం తేరుగాని ప్రపంచ బ్యాంక్ అప్పు డాలర్ల రూపంలో మన నెత్తిని రుద్దుతారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పు మన మీద రుద్దుతారు, జర్మనీ బ్యాంక్ అప్పు మన మీద రుద్దుతారు, హడ్కో బ్యాంక్ రుణాలు మన మీద రుద్దుతారు. గ్రాంట్ నీడ్స్ తేడం మాత్రం చేతగానే దద్దమ్మ ప్రభుత్వం ఇది. వీళ్ళు విధ్వంసం సృష్టిస్తా మా గురించి మాట్లాడితే ఎట్లా సార్? ఇంకొక మాట సార్, వీళ్ళు పెట్టిన బడ్జెట్ లో అంటే నిజాలు అనేవి నిలకడ మీద ఎలా తెలుస్తాయి అనడానికి రాష్ట్ర సంపద ఆగిపోయిందంట సార్, ఆవిరైపోయిందంట సార్. రాష్ట్ర సంపద ఆవిరైపోవడం అంటే పెరగడం అంటే అది పేజ్ నెంబర్ సార్. ఇది పేజ్ నెంబర్ 11 సార్. బడ్జెట్ బ్రీఫ్ వాల్యూమ్ నెంబర్ 6 లో ఉంటుంది సార్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు 8 లక్షల కోట్ల రాష్ట్ర జిఎస్డిపి ఉండేది సార్. అవును. సో వాళ్ళు ఇచ్చిందే సార్ పేజ్ నెంబర్ 11లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ 23-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్. 16 లక్షల కోట్లు అంటే జిఎస్డిపి డబుల్. 8 లక్షల కోట్ల నుంచి 16 లక్షల కోట్లకి జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర సంపద పెరిగినట్ట కాదా అనేది తెలుగుదేశం పార్టీ ఆర్థిక మేధావులు చెప్పాలి. ఇప్పుడు ఇది రాష్ట్ర అభివృద్ధి కాదా? జిఎస్డిపి పెరిగిందంటే రాష్ట్రంలో ఉత్పత్తులు పెరిగినట్టు కాదా? జిఎస్డిపి పెరిగిందంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగి వాటి ద్వారా వచ్చిన ఉత్పత్తుల వల్ల కాదా జిఎస్డిపి పెరిగింది? అవును. మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక జిమ్మిక్ ఏంటంటే సార్, దీంట్లో బాగా గమనించండి, ఈ కూటమి 10 నెలల పాలనలో మొత్తం ఏదైతే జిఎస్టి వసూలు మొత్తం తిరోగమనం పడ్డాయి సార్. ఇప్పుడు చాలా చాలా డౌన్ ఫాల్ అయ్యాయిగా. వ్యాపారాలు మొత్తం కుంటుపడిపోయినాయి సార్. రియల్ ఎస్టేట్ రంగం అటకెక్కింది సార్, నిర్మాణ రంగం పడుకుంది సార్. ఇట్లా పూర్తిగా అన్ని రంగాలు, ఉత్పత్తి రంగం కూడా వెనకబడిపోయింది సార్. వెనకబడడం వల్ల
ఏదైతే జిఎస్డిపి గ్రోత్ అలాగే జిఎస్డిపి నెంబర్ తగ్గుతుంది సార్, ఉమ్, అది చూపెడితే ప్రజలు మొహాన్ని ఉమ్మేస్తారని చెప్పేసి దాన్ని హైట్ చేశారు సార్. ఉమ్, ఓకే. సోషియో ఎకానమిక్ సర్వే అని ఒకటి ఇవ్వాలి సార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. ఉమ్, ఆ సోషియో ఎకానమిక్ సర్వే ఇస్తే వీళ్ళ చేత కానీ చేయలేని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం గురించి కడిగేస్తారని ఆ సర్వే కూడా ఇవ్వలేదు సార్ ఉమ్, ఈ ఏడాది. ఉమ్, కానీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది మర్చిపోవాలంట మనం, ఉమ్, అవి ఎక్కడ లెక్కల్లో చూపెట్టరంట. అది తూచంట సార్, చిన్నప్పుడు మనం ఆడతాం కదా అంబాలిస్తాను ఆట, ఉమ్, అది తూచంట సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది పాలన మర్చిపోవాలి మనం. ఉమ్, కానీ 25-26 సంవత్సరానికి సంబంధించి ఎస్టిమేషన్స్ మాత్రం 18 లక్షల కోట్లు ఇచ్చారు సార్. ఓకే. ఉమ్, ఇక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా నడుస్తుందో చూడాలి సార్ మనం. ఓకే. ఇక మూలధన వ్యయం గురించి మాట్లాడారు సార్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టలేదు, అందుకే రాష్ట్రం వెనకబడిపోయిందని కాగ్ లెక్కలు సార్. ఉమ్, కాగ్ లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో సగటున ఏడాదికి ఖర్చు పెట్టింది 13,860.60 కోట్లు సార్. ఉమ్, మళ్ళీ 2 ఏళ్ళు కోవిడ్ సార్. అవును. కోవిడ్ లో ప్రజల ప్రాణాల భవనాల అంటే ప్రజల ప్రాణాలే అంటాం సార్ మేము. ఉమ్, కోవిడ్ లో రోడ్ల ప్రజల ప్రాణాల అంటే రోడ్లే ప్రజల ప్రాణాలే అంటాం సార్. ఉమ్, కోవిడ్ లో సాగునీటి ప్రాజెక్టుల ప్రజల ప్రాణాల అంటే ప్రజల ప్రాణాలే అంటాం సార్. కోవిడ్ లో ఏదైతే మౌలిక వసతులా లేకపోతే ప్రజల ప్రాణాల అంటే ఆ రోజు మాకు ప్రజల ప్రాణాలు మాత్రమే ముఖ్యం సార్. ఉమ్, అలాంటి పరిస్థితులను కూడా తట్టుకొని చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ మూలధనం ఏం ఖర్చు పెట్టాం మేము. ఉమ్, అంటే దాదాపుగా 15,632.86 కోట్ల రూపాయలు ఏడాదికి సగటున మూలధనం ఏం ఖర్చు పెట్టాం. ఉమ్, మరి ఎవరిది విధ్వంసం, ఎవరిది అభివృద్ధి? ఓకే. ఎవరిది విధ్వంసం, ఎవరిది అభివృద్ధి ఉమ్, చెప్పమానండి. స్టేట్ ఓన్ రెవెన్యూ ట్యాక్సెస్ సార్, ఎస్ఓటీలు సార్. ఉమ్, మేము ఎక్కే టయానికి 58,107 కోట్ల రూపాయలు ఉంటే ఉమ్, కోవిడ్ ని తట్టుకొని వ్యాపారాలు మొత్తం పతనమైనా సరే వాటిని అన్నింటినీ అధిగమించి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా వాటిని అధిగమించి స్టేట్ ఓన్ ట్యాక్సులకి 92,978 కోట్ల రూపాయలకి పెంచాం. ఓకే. 50,000 కోట్ల రూపాయల నుంచి 90,000 కోట్ల పైచిలకి స్టేట్ ఓన్ ట్యాక్స్ పెంచాము అంటే రాష్ట్ర ఆదాయం పెరిగినట్ట? అది విధ్వంసమా? ఉమ్, ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గులకి, ఈ గోబెల్స్ ప్రచారాలకి, ఈ అసమర్థ పరిపాలన కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు చేస్తున్న దానికి ఉమ్, ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇక సామాజిక రంగ వార్షిక వ్యయం సార్, మేము 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వాళ్ళ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు ఖర్చు చేసింది 2,400 కోట్ల రూపాయలు. 5,200 కోట్లు మేము ఖర్చు చేస్తే అంటే మాది నాగలోకం అయితే వాళ్ళది నక్క. ఉమ్, సామాజిక రంగంపై వార్షిక వ్యయం పెట్టింది. ఉమ్, దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బురద జల్లుతారు. ఇదే విధంగా ఇంకో మాట్లాడాలి సార్, ఒక రాష్ట్రం తాము చెల్లించే అప్పుల వడ్డీల మీద వృద్ధి రేటు జిఎస్టిపి వృద్ధి రేటు కన్నా ఎక్కువ ఉంటే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించడమే, రాష్ట్రం దివాలా తీయటమే, మాకు అప్పు పుట్టే పరిస్థితి లేదు అని చెప్పి నేను మాట్లాడారు సార్ ఆయన. మరి అప్పు పుట్టే పరిస్థితి లేకుండానే వచ్చే ఏడాది 1,00,000 కోట్లు చేస్తామని చెప్పి బడ్జెట్ ఎస్టిమేషన్ కట్టించారు సార్. కట్టించారు ఆల్రెడీ. సరే, ఆయన చెప్పిన ఆర్థిక సిద్ధాంతాన్నే తీసుకుందాం సార్. 2013-14లో ఆయన ఎక్కారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. అవును. సో 2018-19కి 13-14కి తీసుకుంటే 13.48% జిఎస్టిపి వృద్ధి రేటు ఉంది సార్. ఓకే. వడ్డీల చెల్లింపుల్లో వృద్ధి రేటు 15% పెరిగింది సార్. అంటే జిఎస్టిపి వృద్ధి రేటు కంటే కూడా వడ్డీల చెల్లింపులో 2% ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి గత పాలన ఉంది. మరి రాష్ట్రం దివాలా తీసినందా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో? రాష్ట్రం పూర్తిగా అనుబాంబులు పడిపోయినాయి రాష్ట్రం మీద. లేదు, ఆ తర్వాత మీరు వచ్చారుగా, మీరు వచ్చిన తర్వాత బడ్జెట్ ని చేంజ్ చేశారు, మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేశారు, చేంజ్ ఓవర్స్ కనిపిస్తూ వచ్చాయిగా. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా సార్. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ బడ్జెట్ లోనే మొత్తం చెప్పారు సార్. ఇది నేను నా లెక్కలు కాదు సార్, మొత్తం వీళ్ళ బడ్జెట్. నిజాలు అనేవి తన్నుకుంటూ వచ్చేసారు వీళ్ళ బడ్జెట్ చూస్తా ఉంటే. ఎంత బాగా తన్నుకుంటూ వచ్చినాయి అంటే మొత్తం లెక్కలు మొత్తం చూపెట్టారు సార్. ఎక్కడ చూడండి సార్, స్టేట్ ట్యాక్సెస్ సార్. స్టేట్ ట్యాక్సెస్ లో అంటే ప్రజల మీద ట్యాక్స్ వేసేది సార్. స్టేట్ ట్యాక్సెస్ 1,00,000 కోట్లకు పెంచుతున్నాం అని చెప్పారు సార్. అంటే ప్రజల మీద పన్ను పోటు విధించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పటికే రోడ్లు టోల్ తీసుకోమంటున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్లు అంటున్నారు, పోర్ట్లు ప్రైవేట్లు అంటున్నారు, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్లు అంటున్నారు. ఇంకా ప్రజల మీద పన్ను పోటు ఎంత వేయడానికి సిద్ధపడుతుంది సార్ ఈ ప్రభుత్వం.
ఇంకొకటి ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంట సార్. అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ట్యాక్స్ లేని రెవెన్యూస్ ఉంటాయి సార్ మనకి. ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఈ ఏడాది తగ్గిపోయింది సార్. దాన్ని ఎట్లా హైడ్ చేయలేదు అట్లా భగవంతుడి దయ వల్ల. గత ఏడాదిలో 7,432 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ప్రతి ఏడాది పెరుగుతూ వెళ్ళాయి సార్. కానీ ఈ ఏడాది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ తగ్గాయి సార్. 400 కోట్ల రూపాయలకి తగ్గాయి సార్. 7,400 కోట్ల నుంచి 7,018 కోట్ల రూపాయలకి తగ్గాయి సార్. కానీ వచ్చే ఏడాదికి దాన్ని 19,000 కోట్ల రూపాయలకి పెంచుతారంట సార్. ఒక్కసారిగా చూడండి సార్, ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగింది చూడండి సార్. దాదాపు 15,000 కోట్ల రూపాయలు హైక్ అవ్వాలి. ఎట్లా అవుతుంది అది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో? సో ఆర్థికవేత్తలకి, చార్టర్డ్ అకౌంటెంట్ చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఇది అర్థం కావట్లేదు సార్. ఎకానమీ చదువుకున్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఎవరికి అర్థం కావట్లేదు సార్. అది ఇది ఎట్లా అవుతుంది అని చెప్పేసి సార్. ఇంకోటి ఏంటంటే సార్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల వల్ల లాస్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది దొరకలేదని చెప్పారు సార్. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 15 కింద టేబుల్ సార్. మరి 2020-21లో కేంద్ర షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ సార్ 24,000 కోట్ల రూపాయలు ఉంటే 24-25కి 52,000 కోట్ల రూపాయలకి సెంట్రల్ ట్యాక్సెస్ మాకు షేర్ వచ్చింది సార్. పెంచాం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మేమేం తీసుకోకపోతే ఎందుకు డబుల్ అయింది? వాళ్ళు ఇచ్చే ట్యాక్స్లు వచ్చేసినాయి కదా, సిజిఎస్టీ కింద వచ్చేసి ఎలకేషన్స్ ఇచ్చారు కదా. ఎందుకు డబుల్ అయింది? మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వంతో మీలాగా ఎలాంటి లోపాయికారి బహిరంగ పొత్తులు లేవు, లోపాయికారి పొత్తులు లేవు. మా రాష్ట్రానికి ఏం కావాలా ముక్కు పిండి వసూలు చేసుకున్నాం. సరే, ఇప్పుడు ఈ నెంబరింగ్స్ అన్ని చూడటానికి టెంప్టింగ్ గా ఉన్నాయి, చూస్తానికి ఏదో ప్రవేశపెడతారని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. పాసిబిలిటీ ఉంటుందా? ఎందుకంటే మీరు దాదాపు గత 5 ఏళ్ల పాటు మీ బడ్జెట్లన్నీ కూడా 2,40,000 కోట్లు, 2,20,000 కోట్లు, అప్ టు బిలో 2,50,000 crores, అంటే 2,50,000 కోట్ల రూపాయలు బిలోనే ఉండేది. మీరు పెట్టే బడ్జెట్ కావచ్చు, మీరు హామీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఉన్నటువంటి రెవెన్యూ లోటు కావచ్చు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన స్థితి కావచ్చు. కానీ ఇప్పుడు దగ్గరగా 3,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ను పెట్టారు. ఈ 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్కి సంబంధించి అలొకేషన్స్ చూసినాయి. ఎందుకంటే రాష్ట్రం దివాలా తీసుంటే, రాష్ట్రం అప్పుల్లో ఉంటే, రాష్ట్రం శ్రీలంక అయిపోతే బడ్జెట్ని తగ్గించాలి కదా. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు 1,000 రూపాయలు ఖర్చు అయింది అన్నప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో అది అప్పు చేసి పెట్టారన్నప్పుడు అది తగ్గించి 800కో 900కో చేయాలి. కానీ ఇప్పుడు దాన్ని 1000 చేశారు కాబట్టి మేము 2,000 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పేసి అంటే అది ఎలా పాసిబిలిటీ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఈ బడ్జెట్ మొత్తం కూడా తప్పులు తడక సార్. ఒక్క మాటలో క్షుణ్ణంగా చెప్పాలంటే సార్, ఈ బడ్జెట్ లో అభివృద్ధి నిల్లు, సంక్షేమం నిల్లు, అప్పులు మాత్రం ఫుల్లు, నిరాశాజనకం. ఇది నిరుపయోగం సార్ ఈ బడ్జెట్ ప్రజల కోసం. సార్ ఈ బడ్జెట్ లో ఎంత తప్పులు ఉన్నాయనడానికి, ప్రజల్ని ఎంత హింస పెట్టడానికి బడ్జెట్ పెట్టారనడానికి నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను సార్. ఇది పేజ్ నెంబర్ 5 సార్, బడ్జెట్ బ్రీఫ్, వాల్యూమ్ నెంబర్ 5. పైన చూసారా సార్, 27,000 ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 27,518 కోట్ల రూపాయలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సార్. సార్ ఇది ఎంత దుర్మార్గం అంటే సార్, వాస్తవంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కోసం ఏదైతే డాష్ బోర్డ్ ఈ రోజు ఇచ్చుంటారు కదా సార్, పోయిన నెల డాష్ బోర్డ్ సార్, ఈ రోజు కూడా పెన్షన్లు ఇచ్చిండు. పోయిన నెల డాష్ బోర్డ్స్ లో రాష్ట్రంలో లబ్ధిదారులు వచ్చేసి 63,59,907 మందికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 లక్షల మందికి కటింగ్ సార్ పెన్షన్లు. ఇక 3 లక్షలకు పైగా అర్హులు అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి ఇవ్వలేదు సార్. ఇవన్నీ తీసేసినా సరే 32,634.09 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ల కోసం ఏడాదికి అవసరం సార్. కానీ వీళ్ళు కేటాయించింది అంటే 27,518 కోట్లు వాళ్ళు పెట్టిన బడ్జెట్ సార్. అంటే ఏడాదికి సగటున ఎంత తగ్గించారంటే 5,116 కోట్ల రూపాయలు సార్. అంటే నెలకి 400 కోట్ల రూపాయలకి పైచిలకు వీళ్ళు బడ్జెట్ లో తగ్గించారు. అంటే 10 లక్షల మందికి పైగా పెన్షన్దారుల మెడ మీద కత్తి వేలాడుతుంది సార్. వాళ్ళందరినీ తీసేస్తారా, ఎత్తేస్తారా? వచ్చే ఆర్థిక ఎత్తేయకపోతే మరి బడ్జెట్ లో కేటాయింపు లేదు సార్. బడ్జెట్ లో కేటాయింపులు లేవు కదా. సో దాదాపుగా 10 లక్షల మందికి పైగా సరిపడే కేటాయింపులు బడ్జెట్ లో లేవంటే 10 లక్షల మందికి పైగా సామాజిక పెన్షన్ లబ్ధిదారుల మెడ మీద కత్తి వేలాడుతుంది. ఏదైతే బిగ్ బాస్ సినిమాలో డైలాగ్ ఉంటది, ఒక ప్రాణం పోసే ఒక ప్రాణం తీసే లెవెల్ అయిపోయిందని, అట్లాగా 1000 రూపాయలు పెంచా 10 లక్షల పెన్షన్లు తుంచా లెవెల్ అయిపోయిందంట సార్. ఆ రీతిలో వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం హీరోనా
ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు గారి హీరోనా లేకపోతే పేద లబ్ధిదారుల పార్టీ విలనా అనేది ప్రజలే ఆలోచన చేసుకుంటున్నారు సార్. ఇంకొక జిమ్మిక్ ఏంటంటే సార్, ఇంకా అద్భుతం సార్, తల్లికి వందనం. అవును, ఏదైతే ఎలక్షన్స్ లాస్ట్ మొన్న బడ్జెట్ లో కూడా తల్లికి వందనం కింద కొంత నిధులు కేటాయించి సార్, వాళ్ళు నిధులు కేటాయించడం అయితే కేటాయించారు కానీ ఖర్చు చేసింది గుండు సున్నా. అదే విధంగా ఈసారి కూడా తల్లులను వంచడం కోసం ఎలక్షన్స్ ముందు ఎట్లాగో వంచారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. పాపం తల్లులందరూ అబ్బా మాకు ఇంట్లో 3 పిల్లలు ఉంటే 45,000 వస్తాయి అని చెప్పి ఆశపడేలా కోట్లేశారు సార్. కానీ ఈ రోజు వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఏంటంటే సార్, తల్లికి వందనం పథకం కింద మొత్తంగా 12,450 కోట్ల రూపాయలు అవసరం అయితే వాళ్ళు కేటాయించింది 9,407 కోట్ల రూపాయలు. మరి మిగిలిన పిల్లలందరికీ ఏం చేస్తారండి? మీరిచ్చిన హామీ ప్రకారం దాదాపుగా 5,000 ఏదైతే 3,000 కోట్ల రూపాయలు తగ్గించారు. 3,000 కోట్లు తగ్గించారా? అందులో కూడా ఎంతమందికి ఇస్తారు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరికి ఇస్తారా? లబ్ధిదారులకు కోత విధిస్తున్నారు, ఎంతమంది లబ్ధిదారులకు కోత విధిస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను సార్. అదే విధంగా అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాము పిఎం కిసాన్ కాకుండా అన్నారు. సరే పిఎం కిసాన్ తోటి కలుపుకొని వాళ్ళు ఇచ్చింది ఎంతంటే 6,300 కోట్లు. ఓకే, పిఎం కిసాన్ కాకుండా వాళ్ళు ఇవ్వాల్సింది ఎంత తెలుసా సార్? దాదాపుగా 10,706 కోట్ల రూపాయలు. ఓకే, మరి మిగిలిన 4,000 కోట్ల రూపాయలు ఎంతమంది రైతుల మెడ మీద కత్తి వేలాడదీస్తున్నారు? ఎంతమంది రైతులకి అన్నదాత సుఖీభవ అనే పథకం కాస్త అన్నదాత నెత్తిన పంగనామాలు పెడుతున్నారు సార్. సుఖీభవ కాస్త మెడ మీద కత్తి పెడుతున్నారు. కౌలు రైతులకు కూడా మేము ఇస్తామన్నారు కదా, మరి ఎంతమంది కౌలు రైతులకు ఇస్తారు? 4,000 కోట్ల రూపాయలు తగ్గించారు కదా, మరి ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారు సార్? ఇక ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలతో మేము పెడితే వీళ్ళు విధిల్చారు సార్ 300 కోట్ల రూపాయలు ముష్టి విధిల్చారు. సో ఇది దుర్మార్గం కదా. ఇది కాకుండా సార్ ఇంకా చాలా 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 మాట్లాడారు సార్. ఉచిత బస్సు కేటాయింపులు నిల్లు. అదే విధంగా ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఇస్తాం అంటే నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. దానికి కేటాయింపులు నిల్లు. అదే విధంగా ఆటో డ్రైవర్స్ కి, టాక్సీ డ్రైవర్స్ కి, అలాగే లారీ డ్రైవర్లకి వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ పథకానికి కేటాయింపులు నిల్లు. అదే విధంగా ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ పథకానికి కేటాయింపు. అది అసలు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా 14లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పారు కదా, అప్పుడు అమలు చేయలేదు, ఇప్పుడు అమలు చేయలేదు. ఇక జాబ్ క్యాలెండర్ కి కేటాయింపులు నిల్లు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తాం, పిఆర్సి ఇస్తామన్నారు. దానికి కేటాయింపులు నిల్లు. 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల కిందకి మైనారిటీ మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామన్నారు. దానికి కేటాయింపులు నిల్లు. సో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకపోగా 10 లక్షల మందికి పైగా అసలైన పెన్షన్ లబ్ధిదారులకి కటింగ్ సార్. ఇక చంద్రన్న బీమా పథకానికి గుండు సున్నా. ఇది కాకుండా జూనియర్ లాయర్లకు నెలకింత ఇస్తామన్నారు. దానికి కేటాయింపులు గుండు సున్నా. సార్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే సార్, మన ప్రియతమ మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వారు ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. ఆయన శాఖకు బాగానే ఇచ్చారు కేటాయింపులు, 18,000 కోట్లు ఏమో అలొకేట్ చేశారు ఆయన శాఖకు సంబంధించి. సార్ ఆయన గురించి మాట్లాడాలి సార్. ఆయన ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా పాలెకాపులు అని సంబోధించారు సార్. అందరూ వినుంటారు మీ జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ. పాలెకాపులు అని చెప్పి కించపరుస్తూ సంబోధించారు. కానీ పాప మా పాలెకాపులు కాపుల సంక్షేమం కోసం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కాపు సంక్షేమం కోసం కేటాయించి చేసుకున్నది ఎంతో తెలుసా సార్? 22,000 కోట్లకు పైచిలకు కాపు సంక్షేమం కోసం ఆ పాలెకాపులు తోడ్పాటు అందించారు సార్. కానీ అసలైన కాపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో విధిల్చింది గుండు సున్నా. కాపులకు ఏమి ఇవ్వలేదు ఇంతవరకు, బడ్జెట్ ఏం ప్రవేశపెట్టలేదా? 2 బడ్జెట్లలోను, మొన్న బడ్జెట్ లో లేదు, ఈ బడ్జెట్ లో లేదు. 15,000 కోట్ల రూపాయలతో కాపు సంక్షేమం చేస్తామన్నారు కదా, మరి కనీసం 15 పైసలు విధిల్చారా? అంటే కాపు సంక్షేమం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక్కడి సంక్షేమమే కాపు సామాజిక వర్గ సంక్షేమం అనుకుంటున్నాడేమో. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయనకి ఎలాగూ సంక్షేమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబు పవన్ కళ్యాణ్ గారు, సార్ మీ సంక్షేమం ఒక్కటే కాపు సంక్షేమం కాదు సార్, కాపుల్లో చాలా మంది పేద బిడ్డలు ఉన్నారు సార్.
వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అందట్లేదు సార్. కాపుల్లో చాలా మందికి కాపు నేస్తం అనే దాని కింద ఆగున్నారు సార్. మీరు ఏదైతే 500 మంది యువతకి 10 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాం, 8,750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. 2 సంవత్సరాల బడ్జెట్ లోనే ఎక్కడా లేదు సార్. పాపం మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన కాపు సామాజిక వర్గానికి మీరు ఎందుకు వంచన పడుస్తున్నారు సార్? వాళ్ళ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, 10 లక్షలకు సంబంధించి ప్రతి గ్రామానికి ఇస్తామని చెప్పారు. మరి వాటికి సంబంధించి కూడా ఎక్కడా లేదు. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ చెప్పండి. ఫైనల్ ఒక మాట, ఒక పాయింట్. ఇవన్నీ కేటాయింపులు చేయకపోగా వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు చేస్తా ఉన్నాడో వాటిని ఏటిని ఆపను, వాటిని కూడా కొనసాగిస్తామన్నారు సార్. కానీ వైఎస్ఆర్ వసతి దీవెనకి గుండు సున్నా వడ్డీ పంట రుణాలు లేవు, ఉచిత పంటల బీమా లేదు, డ్వాక్రా గ్రూపులకు 0 వడ్డీ లేదు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, నేతను నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, వాహన మిత్ర, కళ్యాణ మస్తు, షాదీ తోపా, తోడు, ఇలాంటి పథకాలు ఏటికి కూడా వాళ్ళు ₹1 బిల్ల కూడా విదల్చలేదు ఈ బడ్జెట్ లో. మరి చెప్పండి సార్, ఇది ప్రజా సంక్షేమ బడ్జెటా లేకపోతే ప్రజా కంటక బడ్జెటా, ప్రజలను వంచిన బడ్జెటా అనేది ఒక జర్నలిస్ట్ గా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నిర్ణయం చేసుకోవాలి సార్. ఇదైతే చెప్పే కదా, నేను ఆల్రెడీ 3,00,000 కోట్ల రూపాయలు అన్నారు. అది తగ్గాలి కానీ ఎందుకు పెరుగుతుందో అర్థం కాలేదు. దానికి సంబంధించి రెవెన్యూ లోటు ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి దీంట్లో రేపు హామీలకు సంబంధించి ఎంత ఎలికేషన్స్ అవుతాయి ఏంటనేది కూడా చూడాలి. అమ్మ ఒడికి సంబంధించి కావచ్చు, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కూడా మీరు ఇప్పుడు ఇంకో బాంబు పేల్చారు, 10 లక్షల పెన్షన్లు తీసేయబోతున్నారని. మరి దానికి సంబంధించి కూడా చూడాలి రేపు బడ్జెట్కి సంబంధించి అలొకేషన్స్ ఎలా ఉంటాయనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, బడ్జెట్కి సంబంధించిన అంశం మీద మాట్లాడినందుకు. ఇది వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.